హలో అండి, నమస్తే. ఇది చింతపండు పల్ప్ చేసేది అండి. పల్ప్ చేశాను. ఇది 1 కిలో చింతపండు. ఇది మొత్తము ముందుగా చింతపండు తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి ఒక నీళ్ళల్లో తర్వాత అది మునిగే వరకు నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి. 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేయాలన్నమాట. అదంతా మెత్తబడిపోతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత బంద్ చేసేయాలి. చల్లారిన తర్వాత ఇలా మన పెద్ద జల్లిగా దీంట్లో వేసి గుజ్జుని మనము వేసి స్పూన్తో అదుముతూ ఉంటే మొత్తం గుజ్జు అంతా ఇక్కడ కింద పడుతుందండి. పల్పు ఇదే చింతపండు అసలు పల్పు. పడిన తర్వాత ఈ పిప్పి ఇలా ఉంటుందండి. ఇది చివరిలో వస్తుంది. పిప్పి అంటే మొత్తం పిప్పి కాదు, ఇందులో కూడా కొంత రసం ఉంటుంది. ఇది డైలీ కోసము రసం కానీ పప్పుచారుకి కానీ వాడుకొని తర్వాత ఆ పిప్పిని కూడా మనము కిచెన్ వేస్ట్గా వాడుకోవచ్చండి. ఏది వేస్ట్ కాదు, ఏది పడేయాల్సిన అవసరం లేదు, అన్ని పనికి వస్తాయి. తర్వాత చింతపండు పలుపుని పెద్ద పాత్రలో పెట్టి బాయిల్ చేయాలండి. బాయిల్ చేసిన తర్వాత ఒక ఉడుకు వస్తుంది కదా, ఆ ఉడుకుతున్నప్పుడు ఒక పెద్ద చెంచాడు ఉప్పు, పసుపు 1 స్పూను, నూనె 1 గరిటెడు, ఒక పెద్ద చెంచాడు వేసి బాయిల్ చేయాలండి. అంటే సిమ్లో పెట్టి కానీ లో ఫ్లేమ్లో పెట్టి కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దించేయాలండి. ఆ స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారాలండి. వేడి మీదకి చేయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాత పల్పు ఇలా తయారవుతుంది. పల్ప్ ఇలా తయారవుతుంది. ఆ పల్పుని మనం ఎయిర్టైట్ కంటైనర్లో శుభ్రంగా కడిగిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇది 6 నెలల వరకు పనికి వస్తుంది. నాకు క్వాంటిటీని బట్టి మిగతా వాళ్ళకి ఎంత వస్తుందో ఎప్పటికప్పుడు మనము వేసుకోవచ్చు అనమాట. 1 స్పూన్ ఆల్రెడీ ఉడుకుంటుంది కాబట్టి ఇది పచ్చి ఏం కాదు, పచ్చి పల్పు ఏం కాదు, పచ్చి వాసన కూడా ఏం రాదు. మన కూరల్లో వేసుకున్నప్పుడు అప్పటికప్పుడు పప్పులో కానీ మన పులిహోర తయారు చేసినప్పుడు వేసుకుంటే అప్పటికప్పుడు వేసుకోవచ్చండి. వేసుకొని వేడి అన్నంలో కలుపుకోవచ్చు. ఇది కలపచ్చు. మనం వేసి మళ్ళీ నూనెలో వేగించాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకోవాలండి. ఇది చింతపండు పల్పు తయారు చేసేది. ఇది ఇలాంటి పల్పుని బయట చదివే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, బయట దేశం పోయి చదివే వాళ్ళు ఫారిన్లో, వాళ్లకు ఈ గుజ్జు మన ప్యాకింగ్లో చేసి ఫ్లైట్ ప్యాకింగ్ అని వస్తుందండి. ఆ కవర్లలో వేసి ప్యాక్ చేసి వాళ్ళకి పంపిస్తారు. అక్కడ వాళ్ళకు యూజ్ చేసుకోవడానికి. అంతా చాలా విల ఎక్కువ కదా అక్కడ అన్నిటికీ. అందుకని వాళ్ళకి చక్కగా పనికి వస్తుంది. బయట చదివే పిల్లలకు కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ కావాల్సి వచ్చినప్పుడు చింతపండు సపరేట్ కొనకుండా ఇలాంటి గుజ్జు వాడుకోవచ్చు అండి. ప్యాకెట్లలో ఈ ఫ్లైట్ ప్యాకెట్లు వస్తాయి కదా, ప్యాకింగ్ నూనె లీక్ కాకుండా ఫ్లైట్ ఇచ్చేస్తే అది ఒక ప్యాకెట్ ½ కిలోను వచ్చింది 30 రూపాయలు ఏదో ఉంటుందండి. అది సీల్ వాళ్ళే కవర్లు వేసి ఫ్లైట్ ఇది అని చెప్పింది, పార్సల్ అని చెప్తే వాళ్ళే చేసేస్తారనమాట. కోటిలో ఉంటుంది. అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. ఈ విధంగా పల్పు బయట దేశాలు కూడా పంపిస్తారండి. బయట ఉన్న పిల్లలకు కానీ గృహిణులకు కానీ ఎవరికైనా కావాల్సిన వరకు చాలా బాగా పనికి వస్తుంది. ఇది ఇలా చేసుకుంటే అప్పటికప్పుడు 1 స్పూన్ కలుపుకోవచ్చు. ఆల్రెడీ ఉడికి ఉంటుంది బాగా, మళ్ళీ ఉడకాల్సిన అవసరం లేదు. సపరేట్గా పులిహోరకు కానీ మళ్ళీ తాళింపులు వేసి వేయించాల్సిన అవసరం లేదండి. చింతపండుతో చేసే పులిహోరకు ఇలా మనం అప్పటికప్పుడు 1 స్పూన్ వేడి అన్నంలో ఇలా కలిపేయచ్చు అనమాట. తాళింపుతో పాటు చక్కగా పనికి వస్తుందండి. అన్ని విధాల పనికి వస్తుంది. ఒకసారి కొంచెం కష్టం చేసి మనము శ్రమ పెట్టి చేసుకుంటే 1 గంట ప్రాసెస్ అవుతుంది. ఇది 1 గంట ప్రాసెస్లో మనం కష్టపడినామంటే ఒక 6 నెలల వరకు ఈజీగా మనము చింతపండు పల్పుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.